వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అదే విధంగా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు మీరు పూర్తి కంటెంట్ వరకు వెళ్లకుండా ఈ బిట్స్ అయితే చూసుకుంటూ వెళ్ళండి, మీకు బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ రోజు వీడియోలో అయితే మనం టాప్ 100 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. అది కూడా 8వ తరగతి ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ నుండి అయితే చాలా ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేది ఏది? ఆప్షన్ ఏ బలం, ఆప్షన్ బి ఘర్షణ, ఆప్షన్ సి పని, ఆప్షన్ డి శక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఘర్షణ. ఏంటమ్మా? ఘర్షణ. ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేది ఏది? ఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ఘర్షణ దిశ మరియు చలన దిశలు ఎల్లప్పుడూ పరస్పరం ఇలా ఉంటాయి. ఆప్షన్ ఏ ఒకే వైపు, ఆప్షన్ బి వ్యతిరేకంగా, ఆప్షన్ సి ఏ లేదా బి, ఆప్షన్ డి చెప్పలేము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వ్యతిరేకంగా. ఘర్షణ దిశ మరియు చలన దిశలు ఎల్లప్పుడూ వ్యతిరేకంగా అయితే ఉండడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది బలం యొక్క దిశ స్థిరంగా ఉంటుంది. ఆప్షన్ ఏ ఘర్షణ, ఆప్షన్ బి తన్యత, ఆప్షన్ సి విద్యుదాకర్షణ, ఆప్షన్ డి గురుత్వాకర్షణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గురుత్వాకర్షణ. గురుత్వాకర్షణ యొక్క బలం దిశ స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, ఆవేశపరిచిన బెలూన్ మరియు చిన్న కాగితపు మొక్కల మధ్య ఆకర్షణ బలాలు. ఆప్షన్ ఏ అయస్కాంత బలం, ఆప్షన్ బి గురుత్వాకర్షణ బలం, ఆప్షన్ సి స్పర్శ బలం, ఆప్షన్ డి స్థావర విద్యుత్ బలం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈ స్థావర విద్యుత్ బలం. నెక్స్ట్, వీటి మధ్య గురుత్వాకర్షణ బలం ఉంటుంది. ఆప్షన్ ఏ నీకు నీ స్నేహితునికి మధ్య, ఆప్షన్ బి నీకు భూమికి మధ్య, ఆప్షన్ సి నీకు చంద్రునికి మధ్య, ఆప్షన్ డి పై అన్నింటి మధ్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పై అన్నింటి మధ్య గురుత్వాకర్షణ బలం అయితే ఉంటుందండి. నెక్స్ట్, స్పర్శ బలానికి క్షేత్ర బలానికి మధ్య తేడాను దీని ద్వారా తెలుసుకోవచ్చును. ఆప్షన్ ఏ పరిమాణం, ఆప్షన్ బి దిశ, ఆప్షన్ సి వాటి మధ్య దూరం, ఆప్షన్ డి పై వన్యూ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి దిశ. నెక్స్ట్, ఒక వస్తువు ఇలా ఉంటే దానిపై పనిచేసే ఫలిత బలం శూన్యం అంటాము. ఆప్షన్ ఏ ఏకరీతి చలనం, ఆప్షన్ బి నిశ్చలం, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి స్వేచ్ఛాపతనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఏ మరియు బి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది. ఆప్షన్ ఏ బలం ఒక వస్తువు యొక్క చలన దిశను మార్చగలదు, ఆప్షన్ బి బలం ఒక వస్తువు యొక్క ఆకారాన్ని మార్చగలదు, ఆప్షన్ సి బలం ఒక వస్తువు యొక్క వేగాన్ని మార్చగలదు, ఆప్షన్ డి బలం ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని మార్చగలదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బలం ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని మార్చగలదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది బలం ఉన్న చోటనే అవలంబ బలం కూడా ఉంటుంది. ఆప్షన్ ఏ గురుత్వాకర్షణ, ఆప్షన్ బి ఘర్షణ, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి పైవేవి కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గురుత్వాకర్షణ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, స్పర్శ బలానికి ఉదాహరణ. ఆప్షన్ ఏ అయస్కాంత బలం, ఆప్షన్ బి స్థావర విద్యుత్ బలం, ఆప్షన్ సి గురుత్వాకర్షణ బలం, ఆప్షన్ డి ఘర్షణ బలం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఘర్షణ బలం. నెక్స్ట్, మనం అరచేతులను రుద్దినప్పుడు వేడి పుడుతుంది. దీనికి కారణం ఏంటి? ఆప్షన్ 1 సైతిక ఘర్షణ, ఆప్షన్ బి జారుడు ఘర్షణ, ఆప్షన్ సి దొర్లుడు ఘర్షణ, ఆప్షన్ డి ప్రవాహి ఘర్షణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జారుడు ఘర్షణ. నెక్స్ట్, ఏ ఒక వస్తువు యొక్క ఉపరితలంపై మరొక వస్తువు యొక్క ఉపరితలం చలించినప్పుడు సైతిక ఘర్షణ ఏర్పడుతుంది. ఆప్షన్ బి రెండు వస్తువుల ఉపరితలాలు తాకుతూ నిశ్చల ఏ వైపు ఉంటుంది. ఆప్షన్ ఏ సరైనది, ఆప్షన్ బి సరైనది, ఆప్షన్ ఏ బిలు సరైనవి, ఆప్షన్ ఏ బిలు రెండు సరైనవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రెండు సరి అయినవి కావు.
నెక్స్ట్ భావన ఏ, గరుకుతలాల వద్ద ఘర్షణ ఎక్కువ ఉంటుంది. కారణం ఆర్, గరుకుతలం అధికంగా ఎగుడు దిగుడులను కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ మరియు ఆర్లు సరైనవి మరియు ఏను ఆర్ సమర్థించును. ఆప్షన్ బి, ఏ మరియు ఆర్లు సరి అయినవి కానీ ఏను ఆర్ సమర్థించదు. ఆప్షన్ సి, ఏ సరైనది కానీ బి సరైనది కాదు. ఆప్షన్ డి, ఏ సరైనది కానీ బి సరైనది కానీ ఏ సరైనది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండు సరైనవే, ఏను ఆరు సమర్థిస్తుంది. నెక్స్ట్ ఘర్షణను తగ్గించే వాటిని ఏమంటారు? ఆప్షన్ ఏ రంగులు, ఆప్షన్ బి కందనలు, ఆప్షన్ సి మిశ్రమ లోహాలు, ఆప్షన్ డి బంధనాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కందనలు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఘర్షణ క్రింది వానిపై ఆధారపడి ఉండదు. ఆప్షన్ ఏ తలం యొక్క స్వభావంపై, ఆప్షన్ బి అవిలంబ బలం, ఆప్షన్ సి స్పర్శతల వైశాల్యం, ఆప్షన్ డి ఏ మరియు బి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఏ మరియు బి లపై ఆధారం ఉండదు. నిశ్చల స్థితిలో గల వస్తువుపై పనిచేసే ఘర్షణ బలం. ఆప్షన్ ఏ జారుడు ఘర్షణ, ఆప్షన్ బి దొర్లుడు ఘర్షణ, ఆప్షన్ సి సైతిక ఘర్షణ, ఆప్షన్ డి ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సైతిక ఘర్షణ. నెక్స్ట్ చలనములో గల వస్తువుపై పనిచేసే ఘర్షణ బలం దిశ స్థితిలో ఉన్నప్పుడు జారుడు ఘర్షణ ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ చలన దిశ, ఆప్షన్ బి చలన దిశకు వ్యతిరేక దిశ, ఆప్షన్ సి క్షితిజ సమాంతరానికి లంబంగా పై దిశ, ఆప్షన్ డి క్షితిజ సమాంతర దిశకి లంబంగా క్రింది దశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చలన దిశకు వ్యతిరేక దిశ. మీ నెక్స్ట్ క్వశ్చన్, గమనంలో గల ఒక ట్రాలీలో ఒక వస్తువు ఉంది. ట్రాలీ ఉపరితలం వస్తువుపై కలుగజేసే ఘర్షణ బలం దిశ. ఆప్షన్ ఏ ట్రాలీ గమన దిశలో, ఆప్షన్ బి ట్రాలీ గమన దిశకు వ్యతిరేక దిశలో, ఆప్షన్ సి క్షితిజ సమాంతరానికి లంబంగా పై దిశలో, ఆప్షన్ డి క్షితిజ సమాంతరానికి లంబ దిశలో క్రింది వైపు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ట్రాలీ గమన దిశలో. నెక్స్ట్ సైతిక ఘర్షణకు ఉదాహరణ. ఆప్షన్ ఈ వాలుతలంలో కదులుతున్న వస్తువు, ఆప్షన్ బి చలనంలో ఉన్న వస్తువు, ఆప్షన్ సి నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు, ఆప్షన్ డి పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు. నెక్స్ట్ సైకిల్ తొక్కుతున్నప్పుడు సైకిల్ టైర్లకు రోడ్డుకు మధ్య గల. ఆప్షన్ ఏ కండర బలం, ఆప్షన్ బి ఘర్షణ బలం, ఆప్షన్ సి అయస్కాంత బలం, ఆప్షన్ డి విద్యుత్ బలం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఘర్షణ బలం. నెక్స్ట్ క్రింది వాటిలో అత్యధిక సంపీడిత కలిగినది. ఆప్షన్ ఏ చెక్క, ఆప్షన్ బి గాలి, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి స్పాంజ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గాలి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పొడిగానున్న ఉప్పు ఒక పదార్థము డాష్ పదార్థము. ఆప్షన్ ఏ ఘన, ఆప్షన్ బి ద్రవ, ఆప్షన్ సి వాయు, ఆప్షన్ డి ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఘన పదార్థం. నెక్స్ట్ వ్యాపన రేటు అధికంగా ఉంటున్నది డాష్. ఆప్షన్ ఏ ఇంకు చుక్క, ఆప్షన్ బి KMnO4 ద్రావణం, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి KMnO4 స్ఫటికం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆక్సిజన్. నెక్స్ట్ పదార్థ కణాలకు సంబంధించి క్రింది వాటిలో నిజమైనది. ఆప్షన్ ఏ సూక్ష్మమైనది, ఆప్షన్ బి ఖాళీ స్థలం ఉంటుంది, ఆప్షన్ సి వాటి మధ్య ఆకర్షణ బలాలు ఉంటాయి, ఆప్షన్ డి పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాయువుల వ్యాపన వేగం అధికంగా ఉండడానికి కారణం. ఆప్షన్ ఏ వాయు కణాల గరిష్ట వేగం, ఆప్షన్ బి వాయు కణాల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉండుట, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవీభవన స్థానం డాష్ పై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ ఏ కణాల మధ్య గల ఖాళీ స్థలం, ఆప్షన్ బి కణాల మధ్య గల ఆకర్షణ బలం, ఆప్షన్ సి పదార్థం యొక్క ఆకారం, ఆప్షన్ డి పదార్థం యొక్క స్థితి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కణాల మధ్య గల ఆకర్షణ బలం. నెక్స్ట్ క్వశ్చన్, ఇగురుటను ప్రభావితం చేయు రాసులు. ఆప్షన్ ఏ ఉపరితల వైశాల్యం, ఆప్షన్ బి ఆర్ద్రత, ఆప్షన్ సి గాలి వేగం, ఆప్షన్ డి పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ పదార్థము డాష్ ను ఆక్రమించి డాష్ ను కలిగి ఉండును. ఆప్షన్ ఏ పొడవు ద్రవ్యరాశి, ఆప్షన్ బి స్థలం ద్రవ్యరాశి, ఆప్షన్ సి ద్రవ్యరాశి స్థలం, ఆప్షన్ డి ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్థలం ద్రవ్యరాశి. స్థలం ద్రవ్యరాశి. నెక్స్ట్ నిర్దిష్ట ఆకారము
స్థిర ఘన పరిమాణం కలిగి ఉండేది. ఆప్షన్ ఏ ఘనాలు, ఆప్షన్ బి ద్రవాలు, ఆప్షన్ సి వాయువులు, ఆప్షన్ డి ఏవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఘనాలు. నెక్స్ట్ క్వశ్చన్. పాత్ర ఆకారాన్ని పొందే పదార్థాలు. ఆప్షన్ ఏ ఘనాలు, ఆప్షన్ బి ద్రవాలు, ఆప్షన్ సి వాయువులు, ఆప్షన్ డి ప్లాజ్మా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్రవాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. క్రింది వానిలో ఏది సహజ దారం కాదు. ఆప్షన్ ఏ ప్రత్తి, ఆప్షన్ బి ఉన్ని, ఆప్షన్ సి జనుము, ఆప్షన్ డి ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏది కాదు. నెక్స్ట్. సరి అయిన క్రమము. ఆప్షన్ ఏ మోనోమర్ దారం పాలిమర్, ఆప్షన్ బి పాలిమర్ మోనోమర్ దారం, ఆప్షన్ సి మోనోమర్ పాలిమర్ దారం, ఆప్షన్ డి పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మోనోమర్, తర్వాత పాలిమర్, తర్వాత దారం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఇది నేల బొగ్గు నుండి తయారవుతుంది. ఆప్షన్ ఏ నైలాన్, ఆప్షన్ బి రేయాన్, ఆప్షన్ సి అక్రిలిక్, ఆప్షన్ డి ఏ మరియు సి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మరియు సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ పట్టుదారపు పరిశ్రమ క్రింది చోట నెలకొల్పబడింది. ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి కోల్కతా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కేరళ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. వృక్షాల నుండి వచ్చే కృత్రిమ దారం. ఆప్షన్ ఏ నైలాన్, ఆప్షన్ బి రేయాన్, ఆప్షన్ సి అక్రిలిక్, ఆప్షన్ డి ఏది లేదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రేయాన్. నెక్స్ట్. పిఏటి అనగా ఆప్షన్ ఏ పాలీ ఎథిలీన్ టెరఫలేట్, ఆప్షన్ బి పాలీ ఇంజన్ ట్రక్, ఆప్షన్ సి పర్ఫెక్ట్ ఎనర్జీ డ్రెడ్, ఆప్షన్ డి పాలీ ఎలాస్టిక్ బ్రెడ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాలీ ఎథిలీన్ టెరిఫలేట్. నెక్స్ట్. రేయాన్ దీంతో తయారవుతుంది. ఆప్షన్ ఏ నేలబొగ్గు, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి నారా, ఆప్షన్ డి సెల్యులోజ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సెల్యులోజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఉనికి ఉండే లక్షణాలు గల కృత్రిమ దారం. ఆప్షన్ ఏ అక్రిలిక్, ఆప్షన్ బి పాలిస్టర్, ఆప్షన్ సి రేయాన్, ఆప్షన్ డి నైలాన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అక్రిలిక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పాలిస్టర్ మరియు నూలు మిశ్రమం వలన ఏర్పడేది. ఆప్షన్ ఏ పాలిస్టర్, ఆప్షన్ బి పాలికాట్, ఆప్షన్ సి టెరిసిల్క్, ఆప్షన్ 4 టెరిజల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాలికాట్. నెక్స్ట్ క్వశ్చన్. చేపల వలలు దీనితో తయారు చేస్తారు. ఆప్షన్ ఏ నైలాన్, ఆప్షన్ బి పాలిస్టర్, ఆప్షన్ 3 రేయాన్, ఆప్షన్ డి అక్రిలిక్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాలిస్టర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. నీటితో చురుకుగా చర్యలో పాల్గొనే పదార్థం. ఆప్షన్ ఏ సోడియం, ఆప్షన్ బి అయోడిన్, ఆప్షన్ సి సల్ఫర్, ఆప్షన్ డి ఫాస్ఫరస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సోడియం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో లోహము. ఆప్షన్ ఏ గంధకము, ఆప్షన్ బి కార్బన్, ఆప్షన్ సి అయోడిన్, ఆప్షన్ డి రాగి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ రాగి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ధ్వని గుణం లేనిది. ఆప్షన్ ఏ కాపర్, ఆప్షన్ బి అల్యూమినియం, ఆప్షన్ సి చెక్క ముక్క, ఆప్షన్ డి ఇనుము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చెక్క ముక్క ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని గుణం లేని లోహము. ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి పాదరసం, ఆప్షన్ సి కాపర్, ఆప్షన్ డి అల్యూమినియం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాదరసం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పలుచని చదునైన రేకులుగా మార్చగలిగే ధర్మం. ఆప్షన్ ఏ స్థరణీయత, ఆప్షన్ బి తాంతవత, ఆప్షన్ సి ధ్వని గుణం, ఆప్షన్ డి లోహద్యుతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్థరణీయత. నెక్స్ట్ క్వశ్చన్. రాగి విగ్రహాలు మరియు వంట పాత్రలు గాలిలోని తేమ ఆక్సిజన్తో చర్య జరిపి ఈ రంగుగా మారును.
ఆప్షన్ ఏ నల్లని, ఆప్షన్ బి ఎరుపు, ఆప్షన్ సి బంగారు రంగు, ఆప్షన్ డి ఆకుపచ్చ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆకుపచ్చ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలోని ద్రవ్యరాశిలో అత్యధిక శాతం గల మూలకం ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి కార్బన్, ఆప్షన్ సి హైడ్రోజన్, ఆప్షన్ డి నైట్రోజన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆక్సిజన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. లోహాలు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు వెలువడే వాయువు ఏది? ఆప్షన్ ఏ క్లోరిన్, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి నీటి ఆవిరి, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హైడ్రోజన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్లు, వెంట్రుకలు మరియు చేతిగోళ్లతో ఉండే మూలకం. ఆప్షన్ ఏ సల్ఫర్, ఆప్షన్ బి కార్బన్, ఆప్షన్ సి అయోడిన్, ఆప్షన్ డి నైట్రోజన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సల్ఫర్. నెక్స్ట్ క్వశ్చన్. మృదువుగా మరియు కత్తితో కత్తిరించగల లోహము. ఆప్షన్ ఏ పాదరసం, ఆప్షన్ బి సోడియం, ఆప్షన్ సి బంగారం, ఆప్షన్ డి వెండి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సోడియం. నెక్స్ట్ క్వశ్చన్. స్వరతంత్రులు ఇందులో ఉంటాయి. ఆప్షన్ ఏ స్వరపేటిక, ఆప్షన్ బి నోరు, ఆప్షన్ సి ఆశకుహరం, ఆప్షన్ డి నాసికా కుహరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్వరపేటిక. నెక్స్ట్. క్రింది వానిలో ధ్వని లక్షణం కానిది. ఆప్షన్ ఏ ధ్వని తీవ్రత, ఆప్షన్ బి ధ్వని మృదుత్వం, ఆప్షన్ సి ధ్వని కంపన పరిమితి, ఆప్షన్ డి ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏది కాదు. నెక్స్ట్. ఈ క్రింది వాటిలో ధ్వని ప్రసరణ జరగని యానకము. ఆప్షన్ ఏ ఘన పదార్థాలు, ఆప్షన్ బి ద్రవాలు, ఆప్షన్ సి వాయువులు, ఆప్షన్ డి శూన్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శూన్యం. నెక్స్ట్. ఒక వస్తువు విరామ స్థానం నుండి పొందే గరిష్ట స్థానభ్రంశము. ఆప్షన్ ఏ పౌనపున్యము, ఆప్షన్ బి కంపనము, ఆప్షన్ సి కంపన పరిమితి, ఆప్షన్ డి కఠోర ధ్వని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కంపన పరిమితి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. కంపనాల కంపన పరిమితి ద్వారా తెలుసుకోగలిగింది ఏది? ఆప్షన్ ఏ ధ్వని తీవ్రత, ఆప్షన్ బి కీచుదనము, ఆప్షన్ సి క్వాలిటీ, ఆప్షన్ డి పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ధ్వని తీవ్రత. నెక్స్ట్. స్పూన్ తో కొట్టినప్పుడు ధ్వనిని ఉత్పత్తి చేసే వాయిద్యం. ఆప్షన్ ఏ జలతరంగిణి, ఆప్షన్ బి విజిల్, ఆప్షన్ సి పిల్లని గ్రోవి, ఆప్షన్ డి వీణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జలతరంగిణి. నెక్స్ట్. ధ్వని ప్రసరణ ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ ఏ వేసవి, ఆప్షన్ బి చలి, ఆప్షన్ సి వర్షాకాలం, ఆప్షన్ డి పై అన్ని కాలాలలో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వేసవి కాలంలో ధ్వని ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్. శ్రవ్య ధ్వని పౌనపున్య అవధి. ఆప్షన్ ఏ 20 Hz టు 2000 Hz, ఆప్షన్ బి 20 Hz టు 20,000 Hz, ఆప్షన్ సి 20 Hz 20,000 కి Hz, ఆప్షన్ 3 డి 2 Hz 2000 Hz. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్. ధ్వని తీవ్రతకు ప్రమాణాలు. ఆప్షన్ ఏ హెర్ట్జ్, ఆప్షన్ బి బై సెకండ్, ఆప్షన్ సి డెసిబెల్, ఆప్షన్ డి జెల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డెసిబెల్. నెక్స్ట్. కంపనం చెందుతున్న వస్తువు నుండి వెలువడినది. ఆప్షన్ ఏ అయస్కాంత బలరేఖలు, ఆప్షన్ బి ధ్వని తరంగాలు, ఆప్షన్ సి యాంత్రిక బలము, ఆప్షన్ డి గురుత్వాకర్షణ శక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ధ్వని తరంగాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. క్రింది వానిలో పర్యావరణానికి హాని చేయింది. ఆప్షన్ ఏ సహజ వాయువు, ఆప్షన్ బి కోల్తారు, ఆప్షన్ సి కోక్, ఆప్షన్ డి పెట్రోలియం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సహజ వాయువు. క్రింది వానిలో నేలబొగ్గు ఉత్పన్నం కానిది. ఆప్షన్ ఏ కోక్, ఆప్షన్ బి కోల్ గ్యాస్, ఆప్షన్ 3 సి CO2, ఆప్షన్ డి ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏది కాదు. నెక్స్ట్. క్రింది వానిలో దుర్వాసన గలది. ఆప్షన్ ఏ కోక్, ఆప్షన్ బి కోల్తార్, ఆప్షన్ సి అస్ఫాల్ట్, ఆప్షన్ డి కోల్ గ్యాస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కోల్ తారు. నెక్స్ట్ ఈ క్రింది నేల బొగ్గులలో శ్రేష్టమైనది. ఆప్షన్ ఏ బిట్మినిస్ బొగ్గు, ఆప్షన్ బి లిగ్మెట్ బొగ్గు, ఆప్షన్ సి ఆంథ్రసైట్ బొగ్గు, ఆప్షన్ డి పీట్ బొగ్గు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆంథ్రసైట్ బొగ్గు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నేల బొగ్గును ఈ క్రింది ఉష్ణోగ్రత వద్ద కార్బోనైజేషన్ చేస్తారు. ఆప్షన్ ఏ 5000 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ బి 1000 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ సి 100 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ డి 10,000 డిగ్రీ సెల్సియస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1000 డిగ్రీ సెల్సియస్ దగ్గర నేల బొగ్గును కార్బోనైజేషన్ చేస్తారు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సహజ వనరు కానిది. ఆప్షన్ ఏ నేల బొగ్గు, ఆప్షన్ బి పెట్రోలియం, ఆప్షన్ సి విద్యుత్ శక్తి, ఆప్షన్ డి సౌరశక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విద్యుత్ శక్తి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో శిలాజ ఇంధనం కానిది. ఆప్షన్ ఏ సిఎన్జి వాయువు, ఆప్షన్ బి ఎల్పిజి వాయువు గ్యాస్, ఆప్షన్ సి పెట్రోల్, ఆప్షన్ డి హైడ్రోజన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హైడ్రోజన్. నెక్స్ట్ నేల బొగ్గును కార్బోనైజేషన్ చేయనప్పుడు ఏర్పడే వాయువు. ఆప్షన్ ఏ ఎల్పిజి వాయువు, ఆప్షన్ బి కోల్ గ్యాస్, ఆప్షన్ సి సిఎన్జి వాయువు, ఆప్షన్ డి మీథేన్ వాయువు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కోల్ గ్యాస్. నెక్స్ట్ విషరహితమైన సాంప్రదాయేతర జీవ ఇంధనం. ఆప్షన్ ఏ పెట్రోల్, ఆప్షన్ బి బయోడీజిల్, ఆప్షన్ సి డీజిల్, ఆప్షన్ డి కిరోసిన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బయోడీజిల్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువగా థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ శక్తి తయారుకు ఉపయోగించే ఇంధనం. ఆప్షన్ ఏ నేలబొగ్గు, ఆప్షన్ బి పెట్రోలియం, ఆప్షన్ సి సహజవాయువు, ఆప్షన్ డి కలప. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నేలబొగ్గు. నెక్స్ట్ దహనం చేయుటకు దోహదపడే వాయువు. ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి హైడ్రోజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆక్సిజన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాష్ వంటి పదార్థాలు మండినప్పుడు ఆర్పుటకు నీటిని ఉపయోగించకూడదు. ఆప్షన్ ఏ కెరోసిన్, ఆప్షన్ బి పెట్రోల్, ఆప్షన్ సి విద్యుత్ పరికరాలు, ఆప్షన్ డి పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ ఈ క్రింది వానిలో దహనశీల పదార్థం కానిది. ఆప్షన్ ఏ గుడ్డ, ఆప్షన్ బి కాగితం, ఆప్షన్ సి రాయి, ఆప్షన్ డి కర్ర. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాయి. నెక్స్ట్ స్వతసిద్ధ దహన పదార్థానికి ఉదాహరణ. ఆప్షన్ ఏ పెట్రోల్, ఆప్షన్ బి మెగ్నీషియం రిబ్బన్, ఆప్షన్ సి అడవులు, ఆప్షన్ డి మైనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అడవులు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఘన ఇంధనం. ఆప్షన్ ఏ నేలబొగ్గు, ఆప్షన్ బి పెట్రోల్, ఆప్షన్ సి ఎల్పిజి, ఆప్షన్ డి సిఎన్జి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నేలబొగ్గు. నెక్స్ట్ ఈ క్రింది ఇంధనాలలో అత్యధిక కెలోరిఫిక్ విలువ గలది. ఆప్షన్ ఏ ఎల్పిజి, ఆప్షన్ బి పెట్రోల్, ఆప్షన్ సి సిఎన్జి, ఆప్షన్ డి హైడ్రోజన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎల్పిజి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ దహనమును రసాయనికంగా డాష్ అని అంటారు. ఆప్షన్ ఏ క్షయకరణం, ఆప్షన్ బి ఆక్సీకరణం, ఆప్షన్ సి ఇంధనం, ఆప్షన్ డి ఏవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆక్సీకరణం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో దహనం చెందే స్వభావం కలది. ఆప్షన్ ఏ ఇంధనాలు, ఆప్షన్ బి ఫోటోగ్రఫీ, ఆప్షన్ సి యుద్ధ వాయువులు, ఆప్షన్ డి ఏవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇంధనాలు. నెక్స్ట్ దహన చర్య దీని సమిషన్లోనే జరుగుతుంది. ఆప్షన్ ఏ గాలి, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి నిప్పు, ఆప్షన్ డి పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గాలి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ ఉష్ణోగ్రత వద్దనైతే పదార్థం మనడం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను ఏమంటారు. ఆప్షన్ ఏ దహనశీలి, ఆప్షన్ బి జ్వలన ఉష్ణోగ్రత, ఆప్షన్ సి మండుట, ఆప్షన్ డి ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జ్వలన ఉష్ణోగ్రత. నెక్స్ట్ పాలిథిన్ అనునది. ఆప్షన్ ఏ విద్యుత్ వాహకం, ఆప్షన్ బి విద్యుత్ బంధకం, ఆప్షన్ సి అర్ధవాహకం, ఆప్షన్ డి లోహం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యుత్ బంధకం. నెక్స్ట్ ఎల్ఈడి అనగా ఆప్షన్ ఏ లైట్ ఎలక్ట్రాన్ డౌన్, ఆప్షన్ బి లైట్ ఎమిటింగ్ డయోడ్, ఆప్షన్ సి ఎలక్ట్రిక్ డివైస్, ఆప్షన్ డి ఎలక్ట్రాన్ డెన్సిటీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
Yes, the answer is option B is the right answer, light emitting diode. నెక్స్ట్, ఈ క్రింది వానిలో విద్యుత్ బంధకం కానిది ఆప్షన్ ఏ ఇటుక, ఆప్షన్ బి స్టీల్, ఆప్షన్ సి రబ్బర్, ఆప్షన్ డి ప్లాస్టిక్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్టీల్. నెక్స్ట్, నీరు ఒక డాష్. ఆప్షన్ ఏ విద్యుత్ బంధకం, ఆప్షన్ బి విద్యుత్ వాహకం, ఆప్షన్ సి అర్ధవాహకం, ఆప్షన్ డి ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యుత్ వాహకం. నెక్స్ట్, ఎల్ఈడి వెలిగే తీవ్రత వలయంలో ప్రవహించే డాష్ పై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ ఏ ఉష్ణం, ఆప్షన్ బి ద్రవం గాఢత, ఆప్షన్ సి ద్రవం రంగు, ఆప్షన్ డి విద్యుత్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్రవం గాఢత. నెక్స్ట్, ఈ క్రింది వానిలో విద్యుత్ వాహకం కానిది ఆప్షన్ ఏ పంపు నీరు, ఆప్షన్ బి నిమ్మరసం, ఆప్షన్ సి స్వేదన జలం, ఆప్షన్ డి పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్వేదన జలం. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాటరీకి కలిపిన రుణ ఎలక్ట్రోడ్ ను డాష్ అంటారు. ఆప్షన్ ఏ కాథోడ్, ఆప్షన్ బి యానోడ్, ఆప్షన్ సి ధనావేశ పలక, ఆప్షన్ డి ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాథోడ్. నెక్స్ట్ క్వశ్చన్, తమ గుండా విద్యుత్ ని ప్రసరింపజేయని పదార్థాలు. ఆప్షన్ ఏ విద్యుత్ వాహకాలు, ఆప్షన్ బి విద్యుత్ బంధకాలు, ఆప్షన్ సి అధమ విద్యుత్ వాహకాలు, ఆప్షన్ డి ఉత్తమ విద్యుత్ వాహకాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యుత్ బంధకాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విద్యుత్ నిరోధకాలు. ఆప్షన్ ఏ లోహాలు, ఆప్షన్ బి సిలికాన్, ఆప్షన్ సి జర్మేనియం, ఆప్షన్ 4 రబ్బరు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రబ్బరు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మొబైల్ ఫోన్, టీవీ, ట్రాన్స్ఫార్మర్ పనితీరు తెలుసుకోవడానికి టెస్టర్ గా వాడినది. ఆప్షన్ ఏ బల్బు, ఆప్షన్ బి రబ్బరు, ఆప్షన్ సి చార్జర్, ఆప్షన్ డి ఎల్ఈడి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఎల్ఈడి. నెక్స్ట్, దర్పణ ధ్రువానికి నాభికి మధ్య గల దూరాన్ని డాష్ అంటారు. ఆప్షన్ ఏ నాభ్యంతరం, ఆప్షన్ బి నాభి, ఆప్షన్ సి వ్యాసం, ఆప్షన్ డి నానార్థం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నాభ్యంతరం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నాభ్యంతరం మరియు వక్రతా వ్యాసార్థాల మధ్య సంబంధాన్ని డాష్ గా రాయవచ్చు. ఆప్షన్ ఏ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఆప్షన్ బి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2f, ఆప్షన్ 3 సి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2r, ఆప్షన్ డి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r+2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కాంతి ఎల్లప్పుడూ ప్రయాణకాలం తక్కువగా ఉండే మార్గాన్ని ఎన్నుకుంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ కెలీలియో, ఆప్షన్ బి న్యూటన్, ఆప్షన్ సి హైగెన్స్, ఆప్షన్ డి ఫెర్మాట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఫెర్మాట్. నెక్స్ట్, పతన కిరణం, పరావర్తన కిరణం మరియు లంబలంబాలు కలిగి ఉండే తలాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ పరావర్తన కోణం, ఆప్షన్ బి వనోజ కోణం, ఆప్షన్ బి పతన కోణం, ఆప్షన్ సి లంబ కోణం, ఆప్షన్ డి తర్పణ కోణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పరావర్తన కోణం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిబింబ కుడి ఎడమలు తారుమారు కావడం డాష్ అంటారు. ఆప్షన్ ఏ పరావర్తనం, ఆప్షన్ బి పార్శ్వ విలోమం, ఆప్షన్ సి వక్రీభవనం, ఆప్షన్ డి కాంతి ప్రయాణించుట. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పార్శ్వ విలోమం. నెక్స్ట్ క్వశ్చన్, పతన కోణం ఈక్వల్ టు 30 degrees అయినా ఆ పరావర్తన కోణం ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆప్షన్ ఏ 45 degrees, ఆప్షన్ బి 30 degrees, ఆప్షన్ సి 90 degrees, ఆప్షన్ డి 20 degrees. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 30 degrees. నెక్స్ట్, హేలీ తోకచుక్క డాష్ కు ఒకసారి కనిపిస్తుంది. ఆప్షన్ ఏ 76 నెలలు, ఆప్షన్ బి 76 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 నెలలు, ఆప్షన్ సి డి 56 సంవత్సరాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 76 సంవత్సరాలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పతన కోణం 30 డిగ్రీలు అయినా పరావర్తన కోణం ఈక్వల్ టు ఆప్షన్ ఏ 45 degrees, ఆప్షన్ బి సూర్యుని చుట్టూ పొడవైన దీర్ఘవృత్తాకార కక్షలలో తిరిగే అంతరిక్ష వస్తువు శకలాలను డాష్ అంటారు. ఆప్షన్ ఏ తోకచుక్కలు, ఆప్షన్ బి ఉల్కలు, ఆప్షన్ సి గ్రహాలు, ఆప్షన్ డి ఆస్ట్రాయిడ్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తోకచుక్క. నెక్స్ట్, కుజుడు బృహస్పతి మధ్య సూర్యుడు మధ్య చుట్టూ ఎలా తిరగాలి? ఆప్షన్ ఏ శాటిలైట్స్, ఆప్షన్ బి తోకచుక్కలు, ఆప్షన్ సి ఆస్ట్రాయిడ్స్, ఆప్షన్ 4. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియో ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము ఇచ్చే కొత్త ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా టెట్ అండ్ డిఎస్ ఎగ్జామ్ అయిన వరకు మీకు ప్రతిరోజు వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తాను, సబ్జెక్ట్ వైజ్ బిట్స్. దయచేసి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.